ఉగాది వెనుక ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఉంది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించాడు. అందుకే దీన్ని యుగాది, యుగా ప్లస్ ఆది అంటే ఒక కొత్త కాలానికి ప్రారంభం అంటాం. కోట్లాది సంవత్సరాల క్రితం ఈ అనంత విశ్వం అంతా చీకటిగా, శూన్యంగా ఉండేది. అప్పుడు మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించారు. సృష్టి చేయమని విష్ణుమూర్తి ఆజ్ఞాపించగా బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఏ రోజు అయితే సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను మరియు ఈ ప్రకృతిని సృష్టించాడో ఆ రోజే చైత్ర శుద్ధ పాడ్యమి అంటే మన ఉగాది. అందుకే కాలం ఈ రోజునే పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్న సమయం అది. ఆయన నోటి నుండి పవిత్రమైన వేదాలు వెలువడుతున్నాయి. ఆ వేదాలే ఈ సృష్టికి ప్రాణాధారం, ధర్మానికి మూలం. అదే సమయంలో సోమకాసురుడు అనే అసురుడు గర్వంతో రగిలిపోయాడు. లోకంలో జ్ఞానం ఉండకూడదని, దేవతల బలం నశించాలని భావించి బ్రహ్మదేవుడు ఏమర్పాటుగా ఉన్న సమయం చూసి ఆ 4 వేదాలను అపహరించాడు. ఎవరికీ దొరకకూడదని, ఎవరూ వెళ్ళలేనంత లోతైన అగాధమైన సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కున్నాడు. వేదాలు మాయమవడంతో లోకమంతా అంధకారంలో మునిగిపోయింది. సృష్టి స్తంభించిపోయింది. దేవతలు భయంతో వణికిపోయారు. వేదాలు లేకపోతే సృష్టిలో జ్ఞానం ఉండదు, ధర్మం నశిస్తుంది. జ్ఞానం లేని లోకం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు రక్షకుడిగా శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగారు. లోకాన్ని ముంచేస్తున్న చీకటిని చీల్చుతూ శ్రీ మహావిష్ణువు తన మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారం ధరించారు. అగ్నిపర్వతమంత పరిమాణం ఉన్న ఒక భారీ చేప రూపంలో ఆయన అగాధ సముద్రంలోకి దూకారు. సముద్రం అట్టడుగున దాక్కున్న సోమకాసురుణ్ణి ఆ మహా చేప కనిపెట్టింది. ఆ అసురుడికి, అనంతుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు మహావిష్ణువు ఆ రాక్షసుణ్ణి సంహరించి అపహరణకు గురైన 4 వేదాలను సురక్షితంగా వెలికితీశారు. జ్ఞానాన్ని తెచ్చే ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి సృష్టి క్రమం మళ్ళీ సాగేలా దీవించారు. అధర్మం అంతమై ధర్మం నిలబడిన ఆ శుభముహూర్తమే మన ఉగాది. అందుకే అది కేవలం ఒక రోజు కాదు, జ్ఞానోదయానికి చిహ్నం. అంటే అధర్మంపై ధర్మం గెలిచిన రోజు. మనం తినే ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం కాదు, అదొక జీవిత పాఠం. బెల్లం, తీపి, ఆనందం; ఉప్పు, ఉత్సాహం; నిమ్మకాయ, చింతపండు, పులుపు, నేర్పుగా ఉండటం; కారం, సహనం కోల్పోయే పరిస్థితులు; వేప పువ్వు, చేదు, బాధలు, కష్టాలు; మామిడి పిందె, వగరు, కొత్త సవాళ్ళు. వీటన్నిటినీ కలిపి ఎలా తింటామో జీవితంలో వచ్చే కష్టసుఖాలని కూడా అలాగే సమానంగా స్వీకరించాలని ప్రకృతి మనకు ఈరోజు బోధిస్తుంది.